విమానాన్ని ఎలా కొనాలి? పూర్తి గైడ్. హలో ప్రేక్షకులారా, ఈరోజు మనం చాలామంది కలగా మిగిలిపోయే ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక విమానాన్ని ఎలా కొనాలి? విమానాలు ధనికులకే పరిమితం అనుకునే కాలం పోయింది. సరైన ప్రణాళిక, ఆర్థిక మద్దతు ఉంటే ఓ సాధారణ వ్యక్తి కూడా తనకంటూ ఓ విమానం కొనుగోలు చేయగలుగుతాడు. ఈ వీడియోలో విమాన కొనుగోలు ప్రక్రియను 5 ముఖ్యమైన దశలుగా వివరిస్తాను. అందులో ఏముంటాయి? సరైన విమానాన్ని ఎంపిక చేసుకోవడం, బడ్జెట్ ప్లానింగ్, ఫైనాన్స్ మరియు రుణం తీసుకోవడం, బీమా లైసెన్స్ వివరాలు, పార్కింగ్ మరియు నిర్వహణ ఖర్చులు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తి సమాచారం మీ కోసం. సరైన విమానాన్ని ఎంపిక చేసుకోవడం. పహిలా ప్రశ్న, ఎలాంటి విమానం కొనాలి? మార్కెట్లో చిన్న సింగిల్-ఇంజిన్ విమానాల నుంచి బహుళింజిన్, ప్రైవేట్ జెట్ల వరకు ఎన్నో రకాలున్నాయి. సాధారణంగా మొదటిసారిగా కొనుగోలు చేసేవారికి సెస్నా 172 స్కైవాక్ లేదా పైపర్ PA-28 చేపుకి వంటి విమానాలు సరైనవి. వీటివల్ల ట్రైనింగ్, చిన్న ప్రయాణాలు లేదా వ్యక్తిగత ప్రయాణానికి అనువుగా ఉంటాయి. విమానం ఎంపికలో పరిగణించాల్సిన అంశాలు. ప్రయాణ దూరం. కేవలం దేశీయ ప్రయాణాల కోసమైతే చిన్న విమానం సరిపోతుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు జెట్ అవసరం. వేగం, ఇంధన సామర్థ్యం. వేగం ఎక్కువగా కావాలంటే ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య. కుటుంబ ప్రయాణానికి లేదా వ్యాపార ప్రయాణానికి అనుగుణంగా సీటింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్. విమాన కొనుగోలు సులభం కాదు. ఇది భారీ పెట్టుబడి. చిన్న విమానం ధర 25 లక్షలు ₹2 మధ్య ఉంటుంది. ప్రైవేట్ జెట్ అయితే 1.5 కోట్ల నుంచి ₹200 వరకు ఉంటుంది. పరిష్కారం. కొత్తదానికంటే వాడిన విమానం కొనుగోలు సులభం. ఉదాహరణకు, వాడిన సెస్నా 172 సుమారు ₹35 లక్షలు ఉంటుంది. కొత్తదైతే 2-3 కోట్ల వరకు అవుతుంది. ముఖ్య విషయాలు. విమాన ధర మాత్రమే కాదు, నిర్వహణక్, బీమా ఖర్చులు కూడా గణనీయంగా ఉంటాయి. సంవత్సరానికి సుమారు ₹30 లక్షలు నిర్వహణ ఖర్చు అవుతుంది. ఫైనాన్స్, రుణం. మీ వద్ద పూర్తిగా నగదు లేకపోతే రుణం ద్వారా విమానం కొనవచ్చు. చాలామంది బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థలు విమాన రుణాలు ఇస్తాయి. సాధారణంగా 25-30% డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించవచ్చు. ఉదాహరణ, మీరు 2 కోట్లు విలువైన విమానం కొనుగోలు చేస్తే డౌన్ పేమెంట్ ₹50 లక్షలు. మిగిలిన 1.5 కోట్లను రుణంగా తీసుకోవచ్చు. రుణ కాలపరిమితి 5-15 ఏళ్ల వరకు ఉండవచ్చు. బీమా లైసెన్స్. విమానానికి బీమా తప్పనిసరి. హల్ ఇన్సూరెన్స్. విమానానికి జరిగిన దెబ్బలకు కవచంగా ఉంటుంది. నాయబిలిటీ ఇన్సూరెన్స్. ఇతరులకు జరిగిన నష్టం కోసం. కొత్త విమానానికి సంవత్సరానికి సుమారు 4-15-83 లక్షలు బీమా ఖర్చవుతుంది. లైసెన్స్ వివరాలు. వ్యక్తిగత ప్రయాణానికి మీరు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ PPL పొందాలి. వ్యాపార ప్రయాణానికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ CPL అవసరం. ఇండియాలో DGCA ద్వారా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. పార్కింగ్, నిర్వహణ ఖర్చులు. విమానానికి పార్కింగ్ చాలా కీలకం. టైడౌన్. విమానాన్ని బయట పార్క్ చేస్తే సంవత్సరానికి ₹35,000-75,000 ఖర్చవుతుంది. హ్యాంగర్. విమానాన్ని గిడ్డంగిలో ఉంచితే ₹1.5 లక్షలు, ₹10 లక్షలు వరకు అవుతుంది. నిర్వహణ ఖర్చులు. ఇంధనం, ఆయిల్, ఇంజిన్ రిజర్వ్ మరియు ల్యాండింగ్ ఫీజులు ఉన్నాయి. సంవత్సరానికి సగటు నిర్వహణ ఖర్చు ₹30 లక్షలు అవుతుంది. విమానాన్ని కొనుగోలు చేయడం కేవలం కల మాత్రమే కాదు. సరైన ప్రణాళిక, ఆర్థిక సదుపాయముంటే సాధారణ వ్యక్తి కూడా విమానం యజమాని కావచ్చు. కీ విషయాలు గుర్తుంచుకోండి. సరైన విమానాన్ని ఎంపిక చేసుకోండి. బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. రుణం, బీమా, లైసెన్స్ వివరాలు సరిగా తెలుసుకోండి. నిర్వహణ ఖర్చులను ముందుగానే లెక్కించుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ 4 తవ్న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సురక్షితంగా ఎగరండి.